పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో శ్రీరామనవమి వేళ చోటు చేసుకున్న దాడిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ ఉదంతానికి సంబంధించి మొత్తం 58 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై హత్యాయత్నం వంటి అత్యంత కఠినమైన సెక్షన్లను ప్రయోగించారు. ముఖ్యంగా కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ 1091, బిఎన్ఎస్ 3082 సెక్షన్ల కింద కేసులను నమోదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో శ్రీరామనవమి వేళ చోటు చేసుకున్న దాడిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ ఉదంతానికి సంబంధించి మొత్తం 58 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై హత్యాయత్నం వంటి అత్యంత కఠినమైన సెక్షన్లను ప్రయోగించారు. ముఖ్యంగా కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ 1091, బిఎన్ఎస్ 3082 సెక్షన్ల కింద కేసులను నమోదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని అధికారులు మరోవైపు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య ఫోన్ ద్వారా అందిస్తారు. చైతన్య, అయితే నిన్న పండుగ పూట శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడులో అయితే చాలా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఆకువీడు ఏదైతే ఉందో ఆకువీడు పెద్దపాడు ఏదైతే పెద్దపేట ప్రాంతం ఉందో పెద్దపేట ప్రాంతానికైతే డిప్యూటీ ఉప సభాపతి ఎవరైతే ఉన్నారో రఘురామ కృష్ణంరాజు అయితే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా ఆ పురాతనమైన అంటే 1932లో ఆ గుడిని అయితే నిర్మించారు. అప్పటి నుంచి కూడా అతి ప్రాచీనమైన గుడి అది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ రాముల వారిని దర్శించుటకు వెళ్ళారు. అయితే దీనికి సంబంధించి ఈ నెల 8వ తారీఖున ఆ గుడిని అయితే సందర్శించారు. సందర్శించి ఎంతో పాత గుడి, దీన్ని మళ్ళీ గుడిని కట్టి పూర్వవైభవం తీసుకురావాలని చెప్పారు. అలాగే అక్కడ ఉన్న అధికారులు, దేవాదాయ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసి ఎంతో ప్రాచీనమైన గుడి, అలా రాముల వారి విగ్రహాలు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, దానికి పూజలు లేకుండా అలాగా పాడుపడిపోయిన శిథిలావస్థలో ఉందని చెప్పి కొంత అధికారుల మీద కూడా ఆయన అయితే సీరియస్ అయ్యాడని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి నిన్న శ్రీరామనవమి కావడంతో ఏదైతే పెద్దపేట ఆకువీడులోని పెద్దపేట ఉందో పెద్దపేటలోకి ప్రాచీనమైన శ్రీరామనవమి అక్కడ గుడి కాబట్టి శ్రీరాముల వారి గుడి కాబట్టి అక్కడికి వెళ్ళి దర్శించుకుంటాకి వెళ్ళారు. అయితే దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ అక్కడికి వచ్చి అంటే గతంలో 8వ తారీఖున ఏదైతే ఆ గుడిని దర్శించినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు అయితే అక్కడ రామాలయం కట్టడము వెళ్ళినప్పుడు రామాలయాన్ని నిర్మిస్తానని ఉపసభాపతి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ అప్పుడు కొంతమంది మహిళలందరూ కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. రామాలయాన్ని నిర్మించడానికి ఊరుకోమని కూడా చెప్పారు. అయితే దాని నేపథ్యంలోనే నిన్న అక్కడికి ఎవరైతే రఘురామ కృష్ణంరాజు దర్శించుకుంటాకు వెళ్ళినప్పుడు ఆయన రాముల వారికి దండ వేస్తున్నారు. రాముల వారికి దండ వేస్తుంటే రాముల వారికి దండ వేయకూడదు, ఇక్కడ ప్రాచీనంగా ఉన్న గుడి నందేశ్వరుడికి దండ వేయాలంటూ కూడా అక్కడ ఉన్న మహిళలు అయితే కొంత వాగ్వాదానికి దిగారు. కానీ నేను శ్రీరామనవమి రాముల వారినే పూజిస్తాము, రాముల వారికి దండ వేయాలని రఘురామ కృష్ణంరాజు అయితే కొంత అక్కడ ఉన్న మహిళలతో అయితే చెప్పి రాముల వారికి అయితే దండ వేశారు. రాముల వారికి దండ వేయంగానే రఘురామ కృష్ణంరాజుని ఆ దండను కూడా కొంతమంది మహిళలు తీసేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే అక్కడ కొంత ఆ పెద్దపేటకు చెందిన మహిళలే కాకుండా అక్కడ ఉన్న స్థానికులు కాకుండా స్థానిక వ్యతిరేకులు కూడా అక్కడ ఉన్నారని చెప్పి రఘురామ కృష్ణంరాజు అయితే ఆరోపిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి అక్కడ ఆయన దండ వేసిన తర్వాత పోలీసులు ఈ అక్కడ ఉన్న ఎవరైతే గొడవ చేయడానికి వచ్చారో ఆ గొడవ చేయడానికి వచ్చిన వారిని అయితే అక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ అయినప్పటికీ కూడా రఘురామ కృష్ణంరాజు వెహికల్ కి అయితే అడ్డుపడిపోయి ఇటు మహిళలు కొంతమంది యువకులు కూడా అక్కడైతే ముందుగానే ప్లాన్ చేసుకునే విధంగా ఆయన వెహికల్ కి అడ్డుపడిపోయి అక్కడ రామాలయం కట్టడానికి వీల్లేదు అంటూ కూడా కొంత నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అక్కడికి రఘురామ కృష్ణంరాజు వెంట కూటమి నాయకులు, జనసేన నాయకులు అయితే భారీగా అయితే తరలి వెళ్లారు. ఆ తరలి వెళ్లిన వారి దగ్గర ఈయన వెహికల్ ని పోలీసులు అక్కడ ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టి ఈయన వెహికల్ ని పంపించేసిన తర్వాత వెనకాల వెళుతున్న జనసేన యువకులు ఎవరైతే ఉన్నారో జనసేన నాయకులు, కూటమి నాయకులు వారందరి పైన కూడా
ఈ పెద్దపేట గ్రామానికి చెందిన గ్రామస్తులు కానివ్వండి, అలాగే అక్కడ గ్రామానికి చెందిన వారు కాకుండా కొంతమంది స్థానికేతరులు కూడా ఉన్నారు. వారైతే అప్పటికే తెచ్చుకున్న రాళ్లు మేకులు ఏవైతే ఉన్నాయో వారి మీద వారి మీద విసిరేసిన పరిస్థితి ఉంది. అప్పుడు విసిరేసినప్పుడు ఈ ఎవరైతే అనిల్ అనే ఉన్నాడో, అనిల్ అన్న జనసేన నాయకుడికైతే ఇటు తల మీదను అలాగే వీపు మీద కూడా ఇవన్నీ ఐరన్ సంబంధించి ఇటు మేకులు కానివ్వండి, రాళ్లు కానీ తగిలిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి కూడా అతన్ని ఆకువీడులోనే గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు. వెంటనే అక్కడి నుంచి కూడా రఘురామ కృష్ణంరాజు అక్కడికి వెళ్లి వాళ్ళందరినీ పరామర్శించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, దోషులను ఎవరైనా సరే చర్యలు తీసుకుంటాం, అలాగే అక్కడ ప్రాచీనంగా అక్కడ ఉన్న గుడిని రాముల వారి గుడిని నిర్మిస్తానని చెప్తే వారికి ఇబ్బంది ఏంటో అంటూ కూడా రఘురామకృష్ణంరాజు అయితే ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఆల్రెడీ డాక్యుమెంట్స్ కూడా రాముల వారి గుడి ఉందని కూడా అక్కడ ఉన్న రికార్డ్స్ లో అయితే ఉందని రఘురామకృష్ణంరాజు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి నిన్న ఏదైతే దాడి జరిగిందో పండుగపూట శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా 57 మంది మీద అయితే ఇటు పోలీసులు అయితే కేసు కట్టారు. అలాగే బిఎన్ఎస్ 109 అలాగే బిఎన్ఎస్ 308 ప్రకారం కూడా కేసు కట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే కేసు కట్టారో 57 మంది మీద 57 మందిలో కూడా కొంతమంది ఒక 2-3 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నట్లు పోలీసులు అయితే చెప్తున్నారు. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో 10వ తరగతి పరీక్షల్ని రాయడానికి వారందరినీ కూడా ఒక 2-3 ఉన్న వారిని వదిలేసిన పరిస్థితి కూడా ఉంది. వారిని పరీక్ష రాసిన అనంతరం మళ్ళీ కస్టడీలోకి తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే వారందరికి కూడా ఈ ఎవరైతే అనిల్ ఉన్నారో అనిల్ కంప్లైంట్ నేపథ్యంలో వారు 57 మంది మీద కూడా కేసు కట్టిన పరిస్థితి అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చైతన్య.